రఘురామకృష్ణరాజు ప్రతిరోజు తన నియోజకవర్గంలో పేకాట క్లబ్ల నుంచి 25 లక్షలు తీసుకుంటున్నారన్నారు జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ఏ మండలాల్లో క్లబ్బులు నడుస్తున్నాయి, ఏ వ్యక్తులు నడుపుతున్నారు, ఎవరెవరు డబ్బు ఇస్తారనే విషయాలు త్వరలోనే వెల్లడిస్తా అన్నారు. బ్యాంకుకు కన్నాలు వేసి కోట్లు ఎగ్గొట్టమని రాజ్యాంగం చెప్పిందా అని నిలదీశారు. రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగం గురించి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చెప్తారు. రాజ్యాంగంలో ఎక్కడైనా డిప్యూటీ స్పీకర్ ప్యాకెట్ ఆడించమని ఉందా అండి? ఎక్కడైనా రాజ్యాంగంలో డిప్యూటీ స్పీకర్ గారు క్లబ్బులు నడపమని ఉందా అండి? రఘురామకృష్ణరాజు గారి కాన్స్టిట్యున్సీలో ఎవ్రీ మంత్ 20 లక్షల రూపాయలు లేకుండా ఎవ్రీడే హీఈస్ గెట్టింగ్ 20 lakhs ఇన్కమ్. ఏది? పేకాట క్లబ్బులు నడిపి. ఎవరెవరి దగ్గర క్లబ్బులు నడుస్తున్నాయి, ఎవరెవరు ఆయనకి డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ మండలాల్లో నడుస్తున్నాయి, ఏ మండలాల్లో రఘురామకృష్ణరాజుకు ఉన్నాయి, విత్ ఎవిడెన్స్తో సహా వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ టు ది పబ్లిక్. 3,700 కోట్ల రూపాయలు దోచుకున్న బ్యాంకుల నుంచి దోచుకున్న కేసులు ఉన్నాయి కదా. రాజ్యాంగం చెప్పిందా? బ్యాంకులకు కన్నాలేసి 3,700 కోట్ల రూపాయలు దోచుకోండి అని రాజ్యాంగం చెప్పిందా? మరి రాజ్యాంగంలో లేకుండా మీరు ఎందుకు దోచుకున్నారు? సిబిఐ 4 కంప్లైంట్లు ఎట్లా పెట్టింది? బ్యాంక్ మేనేజర్లు అందరూ మీ మీద కంప్లైంట్లు ఎట్లా పెట్టారు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.